హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ beautybybhavs. మీరు thumbnailలో చూసినట్టు ఒక బ్రాండ్ నుంచి తీసుకొని నేను అంతా మేకప్ లుక్ని అయితే కంప్లీట్ చేసుకున్నాను. అండ్ చాలా తక్కువ ప్రోడక్ట్స్ని కూడా యూస్ చేశాను. ఈ వీడియో మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చేసి నేను ప్రైమింగ్ మాయిశ్చరైజర్ని షుగర్ నుంచి తీసుకుంటున్నాను. ఈ ప్రైమింగ్ మాయిశ్చరైజర్ ఎలాగంటే ఇది ప్రైమర్గాను యూజ్ అవుతుంది అండ్ మాయిశ్చరైజర్గా కూడా యూజ్ అవుతుంది. సో ఇది రెండు కంబైన్ చేసి వీళ్ళు ఈ ప్రోడక్ట్ని తయారు చేశారనమాట. మనకి 2 డ్రాప్స్ అయితే ఇది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది, బాగా స్ప్రెడ్ అవుతుందన్నమాట ఇది. సో నేను డాట్స్గా స్కిన్ పైన మొత్తం అప్లై చేసుకుంటున్నాను, ఫేస్ పైన అండ్ నెక్ పైన. అండ్ దీన్ని నేను నీట్గా బ్లెండ్ అయితే చేసుకుంటున్నాను స్కిన్లోకి. చూడండి ఎంత మంచిగా హైడ్రేషన్ ఇస్తుంది. మనం ఇది అప్లై చేసుకున్న తర్వాత మళ్ళీ సపరేట్గా ప్రైమర్ అయితే యూస్ చేయనవసరం లేదు. నేను ఇది అప్లై చేసుకున్న తర్వాత నా ఫేస్ పైన హైడ్రేషన్ చూడండి ఎంత గ్లోయింగ్గా ఉందో. సో ఇది చాలా బాగుంటుంది. అండ్ వన్ మోర్ థింగ్, ఇది స్పాన్సర్డ్ వీడియో అయితే కాదు. నెక్స్ట్ మనము కరెక్టర్ని తీసుకుందాం. ఇది కూడా షుగర్ నుంచే తీసుకుంటున్నాను. ఈ కరెక్టర్ చాలా బాగా వర్క్ అవుతుంది. ఇది మనం చాలా తక్కువ తీసుకున్నా మనకి కరెక్ట్గా సరిపోతుంది. మనకి ఫేస్ పైన ఎక్కడెక్కడ డార్క్ స్పాట్స్ ఉన్నా, అన్ఈవెన్ స్కిన్ ఉన్నా దానిపైన కరెక్టర్ని అప్లై చేసుకోవాలి. అండ్ మనము కరెక్టర్ని ఎందుకు అప్లై చేసుకోవాలో కూడా నేర్చుకుందాము. కరెక్టర్ అనేది మనకు ఈవెన్ స్కిన్ని ప్రొవైడ్ చేయడానికి నార్మల్గా యూస్ చేస్తాము. ఇప్పుడు మనకి డార్క్ సర్కిల్స్ కానీ డార్క్ స్పాట్స్ కానీ నార్మల్గా మనం ఎక్కువ డీప్గా చూస్తే అవి బ్లూ కలర్లో ఉంటాయన్నమాట. ఇప్పుడు మేకప్లో వచ్చి కలర్ థియరీ అనేది ఒకటి ఉంటుంది, బ్లూకు ఆపోజిట్లో రెడ్ ఉంటుంది. సో అందుకని మనం రెడ్ కానీ ఆరెంజ్ కానీ అలాంటి కరెక్టర్స్ని యూస్ చేస్తాము. ఇలా యూస్ చేయడం వల్ల రెడ్ ఆర్ ఆరెంజ్ అనేది ఈ బ్లూ కలర్ని క్యాన్సిల్ అవుట్ చేసి మనకి ఈవెన్ స్కిన్ ఇస్తుంది. అందుకని మనం కరెక్టర్ని అయితే అప్లై చేసుకుంటున్నాము. నాకు డార్క్ సర్కిల్స్ ఉన్నాయి కాబట్టి అక్కడ కొంచెం ఎక్కువ అప్లై చేసుకున్నాను. అండ్ మీకు ఒకవేళ డార్క్ స్పాట్స్ ఎక్కువ ఉంటే అక్కడ ఎక్కువ అప్లై చేసుకోండి. మనం నార్మల్గా ఫౌండేషన్ కన్సీలర్ని బ్లెండ్ చేసినట్టు దీన్ని అలా బ్లెండ్ చేయకూడదు. చాలా లైట్గా బ్లెండ్ చేసుకోవాలి. మరి ఎక్కువ బ్లెండ్ అయిపోతే ఇది వర్క్ అవ్వదు. సో అందుకని మనం చాలా లైట్గా బ్లెండ్ చేసుకోవాలి. సో ఇప్పుడు చూడండి, నేను ఒక డాట్ పెడుతున్నాను, చాలా లైట్ హ్యాండెడ్తో దాన్ని బ్లెండ్ అయితే చేసేసుకుంటున్నాను. ఇలా మీరు కూడా కరెక్టర్ని అప్లై చేసుకుంటే మనకి బేస్ అనేది చాలా ప్రాపర్గా ఉంటుంది. అన్ఈవెన్ స్కిన్ అనేది అస్సలు కనపడదు, చాలా ఈవెన్గా ఉంటుంది. సో ముందు మీకే ఈ వీడియో చూడంగా మీకే అర్థమవుతుంది ఎలా ఉంటుంది అని. మీకు అన్ఈవెన్ స్కిన్ ఉన్న, డార్క్ స్పాట్స్ ఎక్కువ ఉన్న కరెక్టర్ అప్లై చేసుకొని దానిపైన మనం ఫౌండేషన్ ఆర్ కన్సీలర్ని అప్లై చేసుకుంటే మన మేకప్ అనేది చాలా ఫ్లాలెస్గా కనిపిస్తుంది. నెక్స్ట్ మనం ఫౌండేషన్ని తీసుకుందాం. ఇది ఫౌండేషన్ స్టిక్, షేడ్ నెంబర్ 37. ఇది నా ఎగ్జాక్ట్ షేడ్ అయితే కాదు. ఇందులోనే మనకు వన్ సైడ్ బ్రష్ వస్తుంది, ఇంకో పక్క ఫౌండేషన్ వస్తుంది. సో ఇలా ఉంటుంది చూడడానికి. ఇది చాలా ట్రావెల్ ఫ్రెండ్లీ, ఎందుకంటే మనకు బ్రష్ ఇందులోనే ఉంటుంది. సపరేట్గా మనం మళ్ళీ బ్రషెస్ కానీ బ్లెండర్ కానీ తీసుకువెళ్ళాల్సిన అవసరం అయితే ఉండదు. సో ఇది నా ఎగ్జాక్ట్ షేడ్ అయితే కాదని చెప్పాను కదా. ఇది నా షేడ్ కంటే 1 షేడ్ డార్కర్ అనమాట. బట్ నేను దీన్ని వర్క్ అయితే చేసుకుంటాను. ఎలా చేస్తాను వీడియో ఎండ్ వరకు చూసి తెలుసుకోండి. ఇప్పుడు చూడండి, నేను జస్ట్ హాఫ్ ఫేస్ మాత్రమే నేను ఫౌండేషన్ అయితే అప్లై చేసుకుంటున్నాను. ఇలా ఎందుకు చేస్తున్నానంటే ఇది చాలా ఫాస్ట్గా డ్రై అయిపోతుంది. అందుకనే నేను ఫస్ట్ హాఫ్ ఫేస్కి అప్లై చేసుకొని ఆ తర్వాత మిగతా హాఫ్కి చేసుకుందాం అనుకుంటున్నాను. సో దట్ మనకి ఫౌండేషన్ డ్రై అవ్వదు అండ్ మనకి బ్లెండ్ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఇలా హాఫ్ ఫేస్ చేసుకుంటే మీకు కరెక్టర్ ఎందుకు యూజ్ అవుతుందని ఒక మంచి క్లారిటీ కూడా వస్తుందని చెప్పి హాఫ్ ఫేస్కి చేసుకుంటున్నాను. బ్లెండర్ తీసుకొని నీట్గా బాగా స్కిన్కి బ్లెండ్ అయ్యేలాగా బ్లెండ్ అయితే ఫౌండేషన్ని చేసుకుంటున్నాను. డాబింగ్ మోషన్లో ఫౌండేషన్ని బాగా బ్లెండ్ చేసుకోండి. అండ్ నెవర్ ఫర్గెట్ యువర్ హెయిర్ లైన్లో డిఫరెన్స్ లేకుండా నీట్గా ఫౌండేషన్ని బ్లెండ్ చేసుకోండి. మనకి ఎందుకంటే ఇది ఎలాగో నాకు 1% 1 షేడ్ డార్కర్ కాబట్టి నేను ప్రతి ప్లేస్ని నీట్గా బ్లెండ్ చేసుకోవాలి, లేకపోతే తెలిసిపోతుంది నేను ఫౌండేషన్ యూస్ చేస్తున్నానని. నేను కన్సీలర్ అవేది యూస్ చేయలేదు కాబట్టి ఫౌండేషన్ మాత్రమే యూస్ చేస్తున్నాను. అందుకని ఫౌండేషన్ని ఐస్ దగ్గర ఇంకొంచెం ఎక్స్ట్రా యాడ్ చేసుకుంటున్నాను. నాకు మొత్తం ఒకటేలాగే ఉండాలి, బేస్ పైనుంచి కింద దాకా కలర్. అప్పుడే మేకప్ అనేది చూడడానికి బాగుంటుంది. నాకు మేకప్ అప్లై చేసుకునేటప్పుడు ఫేస్ పైన వస్తే నాకు ఎంత చిరాగ్గా ఉంటుందంటే అంత చిరాగ్గా ఉంటుంది. సో అందుకే నేను అన్ని నీట్గా పిన్ అయితే చేసేసుకుంటాను మేకప్ చేసుకునేటప్పుడు. ఇలా నేను నీట్గా బ్లెండ్ అయితే చేసుకుంటున్నాను. చూడండి, ఎంత టైం తీసుకుంటే తీసుకోండి, బాగా నీట్గా బ్లెండ్ చేసుకోండి. ప్యాచీగా ఉంటే అస్సలు బాగుండదు. సో ఇప్పుడు చూడండి, ఇటుపక్క ఫేస్కి ఎంత నీట్గా ఉందో. ఇటుపక్క కలర్ కరెక్టర్ యూస్ చేసిన తర్వాత ఇటుపక్క ఫేస్ కూడా సేమ్ ఇలా హాఫ్ ఫేస్ మొత్తానికి అప్లై చేసుకుంటాను. నాకు ఫస్ట్ ఎంత కావాలో అంత ఫౌండేషన్ని తీసుకుంటాను, ఎక్కడెక్కడ అవసరం ఉంటుందో అక్కడ.
దాన్ని బాగా బ్లెండ్ చేసుకుంటాను. బ్లెండ్ చేసుకున్న తర్వాత కూడా నాకు ఇంకా అన్‌ఈవెన్ స్కిన్ కనిపిస్తుందంటే, అక్కడ ఇంకొంచెం యాడ్ చేసుకొని దాన్ని బాగా బ్లెండ్ చేసుకుంటాను. రెండిటిని బాగా ఈవెన్ చేసుకుంటాను. అప్పుడు చూడ్డానికి మన స్కిన్ అనేది ఈవెన్‌గా ఉంటుంది. చూడ్డానికి మేకప్ కూడా ఫ్లాలెస్‌గా కనిపిస్తుంది. అంటే మేకప్ వేసినట్టు ఉండకూడదు. అది మన మెయిన్ గోల్. మెల్లిగా టైం తీసుకొని బాగా బ్లెండ్ చేసుకోండి. నెక్స్ట్ మనం ఫౌండేషన్ తీసుకొని నెక్‌కి అప్లై చేసుకుంటాం. సో, 1 షేడ్ డార్కర్ అని చెప్పాను కదా! ఇలా మనం నెక్‌కి కూడా బాగా అప్లై చేసుకుంటే 2 మన నెక్ అండ్ ఫేస్ చూడ్డానికి ఈవెన్‌గా ఉంటాయి. మన షేడ్ అనేది రాంగ్ అని తెలియకుండా కూడా ఉంటుంది. నాకు ఐస్ దగ్గర ఎందుకో కొంచెం ఇంకా కవరేజ్ ఉంటే బావుంటుంది అనిపించింది. సో, ఐస్ దగ్గర కూడా నేను బాగా అప్లై చేసుకున్నాను. ఇంకొంచెం యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు నెక్ దగ్గర మనం నీట్‌గా బ్లెండ్ చేసుకుందాం. ఇలా బ్లెండ్ చేసుకుంటే ఫేస్ అండ్ నెక్ సేమ్ కలర్‌లో ఉంటాయి. మన ఫౌండేషన్ షేడ్ అనేది రాంగ్ అని ఎవరికీ తెలీదు. చూడ్డానికి ఫ్లాలెస్‌గా కనిపిస్తుంది మేకప్ అనేది. ఇది నా చిన్న ట్రిక్ అనమాట. మీకు యూజ్‌ఫుల్ అనిపిస్తే చేయండి. మీ దగ్గర ఒకవేళ ఏదన్నా ఒక షేడ్ రాంగర్ ఉంటే అది ఇలా చేసుకోవచ్చు. నెక్స్ట్ ట్రాన్స్‌లూసెంట్ పౌడర్‌ని తీసుకుంటున్నాను. అండర్ ఐస్ కింద ఫస్ట్ సెట్ చేసుకుంటున్నాను. ఇలా చేసుకోవడం వల్ల మన ఐస్ దగ్గర క్రీజింగ్ అనేది రాకుండా ఉంటుంది. అండ్ ఫౌండేషన్ కూడా మనకి కరెక్ట్‌గా సెట్ అవుతుంది. అండర్ ఐస్ కింద మీరు గమనించినట్టయితే మనము ట్రాన్స్‌లూసెంట్ పౌడర్ అప్లై చేసిన తర్వాత చూడ్డానికి చాలా బాగుంటాయి ఐస్ అనేది. అంటే మ్యాట్ ఫినిష్ వచ్చి చాలా బావుంటుంది. అండ్ ఐలిడ్ పైన కూడా అప్లై చేసుకున్నాను. ఎందుకంటే నా ఐలిడ్స్ అనేది కొంచెం ఆయిలీగా ఉంటాయి. సో, పౌడర్‌తో సెట్ చేసుకుంటే మనకు బావుంటుందనమాట చూడ్డానికి. నెక్స్ట్ నేను కాజల్‌ని అప్లై చేసుకుంటున్నాను. కాజల్‌ని లోయర్ లాషెస్‌కి ఫస్ట్ అప్లై చేసుకుంటున్నాను. సో, కాజల్‌ని నేను 2 వేస్‌గా అప్లై చేసుకున్నాను ఈ వీడియోలో. వీడియో ఎండ్ వరకు చూడండి తెలుసుకోవడానికి. లోయర్ లాషెస్‌కి అప్లై చేసుకున్నాను. సో, వీళ్ళ ప్యాకేజింగ్ అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే నాకు బ్లాక్ కలర్ ఇష్టం కాబట్టి. వీళ్ళు జస్ట్ బ్లాక్ కలర్‌తో చాలా రిచ్‌గా ఉంటుంది వీళ్ళ ప్యాకేజింగ్. నెక్స్ట్ నేను లిప్‌స్టిక్‌ని తీసుకుంటున్నాను. షేడ్ నేమ్ అయితే మర్చిపోయాను. కింద డిస్క్రిప్షన్‌లో ఖచ్చితంగా మెన్షన్ చేస్తాను. ఒకసారి చెక్ చేయండి. లిప్‌స్టిక్ చూడండి నేను ఎంత తక్కువ అమౌంట్ ఆఫ్ ప్రొడక్ట్‌నయితే తీసుకున్నానో. సో, ఫస్ట్ ఇలా కొంచెం ప్రొడక్ట్‌ని తీసుకొని లిప్స్ పైన నీట్‌గా స్ప్రెడ్ చేసుకుంటున్నాను. ఇది కూడా చాలా ఫాస్ట్‌గా డ్రై అయిపోతుంది. సో, మనం ఎంత క్విక్‌గా దీన్ని స్ప్రెడ్ చేసుకుంటే అంత బావుంటుంది మనకి లిప్‌స్టిక్ అనేది. సో, ఆ ప్రొడక్ట్‌నే నేను చూడండి నీట్‌గా లిప్స్ మొత్తానికి బ్లెండ్ చేసుకుంటున్నాను. ఈ ప్రొడక్ట్ అనేది మనం ఎంత తక్కువ తీసుకున్నా చాలా పిగ్మెంటెడ్‌గా ఉంటుంది. చెప్తున్నాను గదా! షుగర్ ప్రొడక్ట్స్ అనేవి చాలా బాగుంటాయి. వాళ్ళ ఫార్ములా అనేది చాలా బావుంటుంది. ఒకసారి ట్రై చేయండి ఏదో ఒక ప్రొడక్ట్. ఇంకొంచెం నేను లిప్‌స్టిక్‌ని హ్యాండ్ పైన తీసుకొని అదే బ్లష్‌గా అప్లై చేసుకుంటున్నాను. అండ్ బ్లష్‌గా కూడా చూడండి ఎంత తక్కువ అమౌంట్ ఆఫ్ ప్రొడక్ట్‌ని తీసుకొని చీక్స్ పైన అప్లై చేసుకున్నానో. ఆ కొంచెమే నేను బ్లెండ్ చేసుకుంటూ ఉంటే పర్ఫెక్ట్‌గా సెట్ అయిపోతుంది నాకు. ఇటుపక్క ఇంకా మిగిలింది. ఇటుపక్క చీక్ పైన కూడా అప్లై చేసుకుంటున్నాను. సో దట్ మీకు ఇప్పుడే అర్థమై ఉంటుంది అది ఎంత పిగ్మెంటెడ్‌గా ఉంటాయో. సో, కొంచెం కొంచెం ప్రొడక్ట్‌నే యూజ్ చేయండి. ఎక్కువైపోతే కష్టమవుతుంది. కొంచెం తక్కువైనా మనం ఇంకా మనకి సాటిస్ఫై అయ్యే వరకు ఆ ప్రొడక్ట్‌నయితే బిల్డప్ చేసుకోవచ్చు. సో, ఇలా చీక్స్ పైన అప్లై చేసుకున్నాను. సో, ఆ లిప్‌స్టిక్‌నే నేను ఇప్పుడు ఐలిడ్స్ పైన కూడా అప్లై చేసుకుంటున్నాను ఐ షాడోగా. సో, ఇది మంచి ట్రిక్ అనమాట. ఐ షాడో ప్యాలెట్ లేదని అస్సలు బాధపడకండి. లిప్‌స్టిక్ ఉంటుంది కదా! ఆ లిప్‌స్టిక్‌ని మనం జస్ట్ నేను చూడండి ఔటర్ కార్నర్‌లో ఫస్ట్ పెట్టుకొని, ఇంకొక ఫింగర్‌ని తీసుకొని దాన్ని ఇన్నర్ కార్నర్ ఆర్ ఇన్నర్ మిడిల్ ఆఫ్ ద ఐలిడ్ వరకు నేను ఆ లిప్‌స్టిక్‌నయితే బ్లెండ్ చేసుకున్నాను. ఇప్పుడు చూడండి నా ఐస్ అనేది లిఫ్ట్ అయినట్టుంది ఇటుపక్కది. సో, ఇలా ఫస్ట్ మనము ఔటర్ కార్నర్‌లో మనం లిప్‌స్టిక్‌ననేది ప్లేస్ చేసుకోవాలి. ఇంకో ఫింగర్ తీసుకొని లైట్‌గా ముందు వరకు మనము స్ప్రెడ్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు చూడండి చాలా బావుంటుంది. అండ్ కొంచెం నోస్ పైన కూడా అప్లై చేసుకోండి. ఎక్కువ అప్లై చేసుకోకండి. జోకర్‌లాగా అయిపోతారు మరి. కొంచెంనే అప్లై చేసుకోండి. అండ్ చిన్ పైన కూడా అప్లై చేసుకోండి. ఇలా అప్లై చేసుకోవడం వల్ల మన స్కిన్ అనేది ఈవెన్‌గా ఉండకుండా కొంచెం కలర్ యాడ్ అయినట్టు ఉంటుంది. చూడడానికి బావుంటుంది. మీరిక్కడి వరకు ఆపేయొచ్చు. మీకింకా కొంచెం ఎక్స్‌ట్రా కావాలంటే మళ్ళీ కాజల్ తీసుకోండి. లాషెస్‌కి ఎంత వీలైతే అంత దగ్గరగా ఒక థిన్ లైన్‌ని డ్రా చేసుకోండి. చాలా థిన్ లైన్‌ని డ్రా చేసుకోండి. సో, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మన లాషెస్ స్టార్టింగ్ నుంచి మన లాషెస్ ఎంతవరకు ఎండ్ అయితే అంతవరకు డ్రా చేసుకొని, ఇలా లైట్‌గా చాలా లైట్‌గా మనం ఆ కాజల్‌ని స్మడ్జ్ అయితే చేసుకుంటాం. ఇలా చేయడం వల్ల మనముకి ఎలా ఉంటుందంటే ఐలైనర్ అప్లై చేసినట్టు ఉంటుంది. అండ్ ఆల్సో స్మోకీ ఎఫెక్ట్ కూడా వస్తుంది. సో, పింక్ అండ్ బ్లాక్ 2 మిక్స్ అయ్యి ఒక మంచి ఐ షాడో క్రియేట్ అయినట్టు ఉంటుంది. సో, ఎలాగో ఫెస్టివల్ సీజన్ కూడా వస్తోంది కదా! ఇలాంటి చిన్న చిన్న టిప్స్ అండ్ మేకప్ లుక్స్ ఉంటే మీరు కూడా రెడీ అయ్యేసి హ్యాపీగా ఫీల్ అవుతారని చేస్తున్నాను. అండ్ ఆల్సో మ్యారేజెస్ కూడా స్టార్ట్ అయ్యాయి కదా! సో, మ్యారేజెస్ వెళ్ళేటప్పుడు కూడా ఈ లుక్ మనం చేసుకొని వెళ్తే చాలా బావుంటుంది.
ఒకసారి ట్రై చేయండి. మీకెలా వచ్చిందో కింద కమెంట్ చేయడం మర్చిపోకండి. సో చూడండి, లైట్‌గా స్మజ్ చేసుకోండి. బాగా స్మజ్ చేసుకొని, మీకు మరీ ఎక్కువ ఆయిలీ లిడ్స్ అయితే పౌడర్‌తో సెట్ చేసేసుకోండి. నెక్స్ట్ నేను మస్కారాని తీసుకుంటున్నాను. ఈ మస్కారాని మీరు మీ లాషెస్‌కి అప్లై చేసుకుంటేనే మీకు ఆ డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. మస్కారా వల్ల ఎంత మన లుక్ అనేది ఎలివేట్ అవుతుంది అని. మస్కారా అనేది చాలా ఇంపార్టెంట్. నేను ప్రతి వీడియోలోనూ చెప్తాను కదా! మస్కారా యూజెస్ ఏంటి అని. అండ్ ఒకవేళ మీరు ఈ వీడియో ఫస్ట్ టైమ్ చూస్తున్నారంటే నేను మస్కారా ఎలా ప్రాపర్‌గా అప్లై చేసుకొని మన ఐస్‌ని ఓపెన్ చేసుకోవచ్చు అని ఒక వీడియో చేశాను. సో, ఐ బటన్‌లో ఇస్తాను. ఒకసారి ఫ్రీగా ఉంటే చెక్ చేయండి. సో, ఇటుపక్క లాషెస్‌కి అప్లై చేసుకోండి. లోయర్ లాషెస్ కూడా అప్లై చేసుకోండి. లోయర్ లాషెస్‌కి అప్లై చేసుకోవడం వల్ల కూడా చాలా హ్యూజ్ డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఈ మాత్రం చేసుకుంటే సరిపోతుంది. చాలా సింపుల్‌గా ఉంటుంది. అండ్ నేనొక బ్లాక్ బొట్టు పెట్టుకున్నాను ఐలైనర్‌తో. సో, ఇలా నా లుక్‌నైతే కంప్లీట్ చేసేసుకున్నాను. సో, చూసారా, చాలా తక్కువ ప్రొడక్ట్స్‌తో కూడా మనం చాలా మంచి మంచి లుక్స్‌నైతే క్రియేట్ చేసుకోవచ్చు. మీ దగ్గర తక్కువ ప్రొడక్ట్స్ ఉన్నాయని అస్సలు బాధపడకండి. సో, ఇలా మన లుక్‌నైతే కంప్లీట్ చేసేసుకున్నాం. మీకు ఈ వీడియో హెల్ప్‌ఫుల్‌గా అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి ఎవరికైనా షేర్ చేయండి. దగ్గరలో పెళ్ళిళ్ళున్నా, ఫెస్టివల్స్ ఉన్నా మీకు చాలా హెల్ప్ అవుతుంది ఈ వీడియో. సో, ఇంకా ఏమైనా డౌట్స్ అండ్ వీడియోస్ కావాలంటే కింద కమెంట్ చేయండి. ప్రొడక్ట్స్ అన్నీ కింద మెన్షన్ చేస్తాను. మీకేదైనా నచ్చితే ట్రై చేయండి. అండ్ ఐ విల్ సీ యూ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్.